శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణాధ్యక్షరాయ నమః. సీతారామ లక్ష్మణ ప్రసాద సిద్ధిరస్తు, ఆశీర్వాద పరిసిద్ధిరస్తు. ఇక వెంటనే ఎప్పుడైతే సుతీక్ష్ణుడు తన మనసులో ఉండే అభిప్రాయాలన్నీ చెప్పాడో, నా యొక్క తపస్సు పుణ్య లోకాల ఫలితమంతా నీకు అందజేస్తానని, ఈ వనవాస కాలమంతా కూడా సీతాలక్ష్మణ సమేతులై మీరు ఇక్కడికే ఉండాలి అని చెప్పాడు. అది మనం 27వ ఎపిసోడ్ వరకు తెలుసుకున్నాం. ఈరోజు ఈ అరణ్యకాండలో వాల్మీకి రామాయణంలో 28వ ఎపిసోడ్గా మరికొన్ని విశేషాలు తెలుసుకుంటాం. వెంటనే ఆ సుతీక్ష్ణ మహర్షి యొక్క విషయాలు విని రాముడు వినయంగా ఇలా అంటున్నాడు, నమస్కరించి, స్వామి, తపస్సుచే సాధించగల లోకాలను తానే సంపాదించుకోగలనని మనవి చేశాడు. చూసారా ఎంత గొప్ప నిష్ఠా గరిష్ఠుడో, తన యొక్క శక్తి సామర్థ్యాలపైన నమ్మకం ఉన్నటువంటి వాడు. కాబట్టి మీరు చెప్పింది చాలా సంతోషం, అయినా నేను తపస్సుచే సాధించగల లోకాలను నేనే సాధించుకుంటాను, మీరు అన్యదా భావించవకని ఎంత వినయపూర్వకంగా చెప్పాడు చూడండి, అహంకారంగా చెప్పకుండా. ప్రస్తుతానికి ఆ అరణ్యములో తమకు నివాస యోగ్యమైన ప్రదేశం చూపించండి చాలని మాత్రం ప్రార్థించాడు. ఇట్లా అంచెలంచెలుగా ఆయా ఋషులను సందర్శించుకుంటూ వారి ద్వారా వారు నివసించవలసిన ప్రదేశాలను కూడా అంగీకరించుకుంటున్నాడు. ఇక రామ అని వెంటనే సుతీక్ష్ణుడు ఒక మాట చెప్తున్నాడు. ఆ ముని, ఆ ఋషి, ఈ ఆశ్రమంలో అనేక మంది ఋషులు నివసిస్తున్నారు, ఇక్కడ కందమూలాలు పుష్కలంగా లభిస్తాయి, మీ వనవాస కాలం అంతా ఇక్కడే గడపవచ్చు, ఇక్కడ ఏ భయము ఉండదు. అప్పుడప్పుడు అడవి జంతువులు వచ్చి మిమ్మల్ని బెదిరించి పోతాయి, అవి కూడా ఎవరికి హాని చెయ్యవు అని అన్నాడు. ఇక్కడే ఉండొచ్చునని. రాముడు, మహర్షి, దయామయుడవైన నీకు ఆ జంతువుల మీద దయ ఉండవచ్చు, కానీ అవి నన్ను బెదిరిస్తే నేను వాటిని చంపకుండా ఉండలేను, అది నీకు బాధ కలిగిస్తుంది. అందువలన నేను ఇక్కడ నివసించడం తగదు, మేము నివసించడానికి వేరే ప్రదేశం చూపించు అన్నాడు. ఒకవేళ అవేమైనా దుష్టంగా నా పైన వస్తే నేను వాటిని చంపాల్సి వస్తుంది, నువ్వు బాధపడతావు. ఆ విధంగా మాట్లాడుకున్న తర్వాత అంతలో సాయంత్రం అయింది. అందరూ సంధ్యా ఉపాసన చేశారు. చూశారు ఎంత అనుష్ఠాన పరులో. ఆ రాత్రి అక్కడే గడిపి ఉదయం అనుష్ఠానాలు పూర్తి చేశారు. అంటే ప్రతి నిత్యము ఉదయ సంధ్యల్లో సంధ్యాది అనుష్ఠానం చేయడం అనేది ఒక కర్తవ్యంగా ఉన్నారు రామలక్ష్మణులు. ఇక రాముడు మహర్షి వద్దకు వెళ్ళి మరుసటి రోజు పొద్దున, భగవాన్, దండకారణ్యములో ఉన్న ఋషుల ఆశ్రమాలన్నీ చూడాలని ఉంది, నీవు అనుజ్ఞ ఇస్తే ఈ మునులతో కలిసి బయలుదేరుతానని ఆ యొక్క సుతీక్ష్ణ మహర్షి దగ్గర ఉన్న మునులను పంపించమని కోరాడు. వెంటనే సుతీక్ష్ణుడు వారిని దండకారణ్యములో ఉన్న ఋషుల ఆశ్రమాలు చూసి తిరిగి తన ఆశ్రమానికి రమ్మని చెప్పాడు. రామ లక్ష్మణులకు ఆ తరువాత సీత ఆయుధాలు అందించింది. చూసారా ఎంత అద్భుతమైన ఘట్టం. తర్వాత వారంతా సుతీక్ష్ణునికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి బయలుదేరారు. కొంత దూరం వెళ్ళాక సీత చనువు తీసుకొని రాముడితో ఇలా అన్నది. ఇక్కడ అద్భుతంగా సీత యొక్క గొప్పతనం, సీత యొక్క పాతివృత్యమైన విషయాలు, ఒక కులస్త్రీ తన భర్తకు కార్యేషు దాసి, కరణేషు మంత్రి, రూపేచ లక్ష్మి, క్షమయా ధరిత్రి, భుక్తేచ మాత, శయనేతు రంభ అనేటువంటి కులధర్మపత్ని యొక్క లక్షణాలు ఉన్నట్లుగా ఒక అద్భుతమైన కరణేషు మంత్రి తనకు ఏదైనా ఒక ఉపాయం, ఒక మంచి ఆలోచన చెప్పాలన్నా, తన మనోభిప్రాయం చెప్పాలన్నా ఒక మంత్రిలాగా భార్య ఒక్కటే భర్తకు చెప్పదగిన అర్హురాలన్నట్టుగా సీత అక్కడ సుతీశ్వరుడికి రాముడికి జరిగిన దృశ్యాన్నంతా విని రాముణ్ణి అద్భుతమైనటువంటి విషయాన్ని అడుగుతున్నది. వాల్మీకి ఈ ఘట్టం చాలా బాగా వర్ణించాడు. సీత రాముణ్ణి ఇలా అడుగుతున్నది, ఇక రామా, నీవు ధర్మాధర్మాలు తెలిసినవాడివి కదా, వాటిని లోతుగా
అధ్యయనం చేసిన వివేకవంతుడు నీవి. మంచిగా చెప్తున్నది మొట్టమొదట. ఇక కామం వలన కలిగే వ్యసనాలు 3 అంటారు. కామం అంటేనే కోరిక. కామం వలన కలిగే వ్యసనాలు 3 అని పెద్దలు అంటారు. అందులో అసత్యం పలకడం చాలా చెడ్డది. ఏదైనా తను ఒక కోరిక సాధించుకోవాలంటే ఏదో విధంగా అబద్ధాలు చెప్పి కార్యం సాధించుకుంటారు కొంతమంది అన్నట్టుగా. మొట్టమొదటిది అసత్యం పలకడం చాలా చెడ్డది. దానికంటే చెడ్డది పరభార్య గమనము. ఇతర యొక్క స్త్రీలను మనము వారిపైన అభిలషించడం. ఇక ఈ రెండిటి కంటే చెడ్డది ఏ శత్రుత్వము లేకపోయినా ఇతరులను చంపాలనే కోరిక. ఏమాత్రము శత్రుత్వం లేకపోయినా వారిని చంపాలని కోరిక. ఈ మూడింటికి దూరంగా ఉన్నవాడికే ధర్మ మార్గాన్ని అనుసరించి జీవించడం సాధ్యమవుతుంది. ఎంత ధర్మ లక్షణాలు చెప్తుందో చూడండి. కాబట్టి నీవు అసత్యము పలకవు, నీవు పరస్త్రీల పట్ల అభిలాషను లేదు. ఎంత రాముడి యొక్క గుణగణాలు అద్భుతంగా చెప్పి మరొక విషయం చెప్తున్నది. సహజంగానే నీవు శాంతమూర్తివి, కానీ ఇప్పుడు నిష్కారణంగా ఇతరులను చంపాలనే భయంకరమైన కోరిక నీకు. ఇందాక అన్నావు కదా, నీ ఆశ్రమంలో ఉండేవాళ్ళు ఎవరైనా నన్ను ఇచ్చేస్తే నేను చంపుతాను అన్నావు కదా, అన్నట్టుగా ఇప్పుడు నిష్కారణంగా ఇతరులను చంపాలనే భయంకరమైన కోరిక ఒకటి నీకు కలుగుతుంది. దండకారణ్యములో ఉండే ఋషులను రక్షించడానికి రాక్షసులను వధిస్తానని ప్రతిజ్ఞ చేశావు. నీవు దండకారణ్యములో ఉండే ఋషులను, వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే రాక్షసుల్ని వధిస్తానని ప్రతిజ్ఞ చేశావు. లక్ష్మణుడితో కలిసి ఆయుధాలు ధరించి దండకారణ్యంలో ప్రవేశిస్తున్నావు. నిండు కట్టెలు తగిలితే అగ్ని ప్రజ్వరిల్లుతుంది. అలాగే ఆయుధము ధరిస్తే క్షత్రియుడికి తేజస్సు వస్తుంది, ఎదుటి వారిపైన యుద్ధం చేయాలని. ఆ ఆయుధాలు వాడాలనే కోరిక రాజలక్షణంలో ప్రబలుతుంది క్షత్రియుడికి. స్వధర్మం పాలించే క్షత్రియులు ఆర్తులను ఆదుకునేందుకే ఆయుధాలు ధరించాలి. అయినా ఇప్పుడు నీవు క్షత్రియ ధర్మం పాటించటం లేదు. నీ తండ్రి మాట నిలబెట్టడానికి అరణ్యములో మునివృత్తిలో ఉన్నావు. నువ్వు క్షత్రియ ధర్మంగా నీకు బాణాలు ఈ ఆయుధాలు పట్టుకొని శత్రువులను చంపవలసిన రాజు ఇది కాదు. నువ్వు క్షత్రియ ధర్మం కాదు, నువ్వు రాజ్యాన్ని పాలించటం లేదు. ఇప్పుడు నీ తండ్రి మాట నిలబెట్టడానికి అరణ్యములో మునివృత్తిలో ఉన్నావు. అందువలన మునులు పాటించే ధర్మాన్ని నువ్వు పాటించాలి. క్వచ శస్త్ర క్వచ వనః క్వచ ఛాత్రం తపః క్వచ వ్యావిద్ధమిదమాస్మాభి దేశధర్మస్తు పూజ్యతాం. క్వచ శస్త్రం క్వచ వనః క్వచ వనం క్వచ ఛాత్రం తపః క్వచ తపః క్వచ వ్యావిద్ధమిదమస్మాభిర్దేశధర్మస్తు పూజ్యతాం. మనము ఉంటున్న వనం ఎక్కడ, క్షత్రియ ధర్మం ఎక్కడ, ఆయుధాలు ఎక్కడ, ఋషి వాటికలు ఎక్కడ? ఇదంతా పరస్పర విరుద్ధం కాదా? మనము ఇప్పుడు ఈ వనములో ఋషి ధర్మాన్ని పాటించాలే కానీ వేరే క్షత్రియ ధర్మం కాదు. అయోధ్యకు వెళ్ళాక క్షత్రియ ధర్మం పాలించాలని సున్నితంగానే రాముడితో సీత చెప్తున్నదంటే ఆవిడ ఎంత ధర్మజ్ఞానాన్ని కలిగినటువంటి గొప్ప ఉత్తమమైనటువంటి సాధ్వి మనకి ఇక్కడ వాల్మీకి వర్ణించిన ఘట్టంలో తెలుస్తోంది సీత యొక్క విషయాలను బట్టి. ఇవన్నీ నీకు తెలియనిది కాదు. సదా నీ శ్రేయస్సును గురించే నేను ఆలోచిస్తున్న భార్య కదా, కాబట్టి నీవు బాగుంటే నేను బాగుండాలంటగా నీ శ్రేయస్సును గురించే నేను ఆలోచిస్తాను. కనుక నాకు తోచిన మాటలు చెప్పాను. నీవు నీ తమ్ముడు ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో తెలిసినవారు. బాగా ఆలోచించి ఎలా చేస్తే మంచిదో అలా చెయ్యండి. రాముడు ఆ తర్వాత స్థిరంగా ఒక్క సమాధానం చెప్పాడు. సీతాదేవి చెప్పిన మాటకు ఏమన్నాడు? ఆర్తులను రక్షించేందుకే క్షత్రియులు ఆయుధం పట్టాలని నువ్వే చెప్పావు కదా. ఆర్తులను రక్షించేందుకే
క్షత్రియుడు ఆయుధం పట్టాలని నువ్వే చెప్పావు, నేను చేస్తున్నది అదే, ఆర్తులను రక్షించడానికే. ఋషులు కోరకపోయినా నేను వారిని రక్షించాలి. ఇందాకే ఋషులు అన్నారు, మేము అయోధ్యలో ఉన్నా ఎక్కడున్నా నీవు మాకు రాజువే, మా యొక్క పుణ్య ఫలితాల్లో నీకు 4వ వంతు వస్తుందని వాళ్ళు చెప్పారు. కాబట్టి మమ్మల్ని రక్షించవలసిన బాధ్యత నీదే అని ఇందాక ఋషులు చెప్పారు. కాబట్టి అటువంటి ఋషులు కోరకపోయినా కోరినా నేను వారిని రక్షించాలి, అలా నా ధర్మం. అటువంటిది ఆ ఋషులు దీనులై వచ్చి నన్ను శరణు కోరారు, వారిని రక్షిస్తానని ప్రతిజ్ఞ చేయకుండా ఉండలేను కదా. అయినా నా మీద ప్రేమతో చెప్పవలసిన మాటలు చెప్పావు, నేను చెప్పేది కూడా విను సీత అని చెప్తున్నాడు. అప్యహం జీవితం జహ్యాం త్వాం వా సీతే సలక్ష్మణాం నతు ప్రతిజ్ఞాం సంశ్రుత్య బ్రాహ్మణేభ్యో విశేషతః. సీత, నేను ప్రాణాన్నైనా వదులుతాను, లక్ష్మణుడైనా నిన్నైనా కూడా వదులుతాను, కానీ చేసిన ప్రతిజ్ఞను మాత్రము వదలలేను. అందులోనూ ఋషులు చేసిన ప్రతిజ్ఞను అసలు వదలేను. వారిని రక్షించడం నా బాధ్యత. భర్త నిష్టకు చాలా సీత సంతోషపడింది. ఋషులను రక్షించాలనేటువంటి ఒక అద్భుతమైన విషయం చెప్పాడు. నా ప్రాణాన్నైనా వదులుతాను, నిన్నైనా లక్ష్మణుని వదులుతాను, కానీ ఋషులను రక్షించకుండా వదలలేను. వారికి చేసిన ప్రతిజ్ఞ వదంటే రాముడి యొక్క ధర్మనిష్ట ఎటువంటిదో సీత ఆనందపడింది. ఇక సీతారామ లక్ష్మణులు 10 సంవత్సరాలు దండకారణ్యములో ఉన్న మునుల ఆశ్రమాల్లో నివసిస్తూ గడిపారు. 14 సంవత్సరాల్లో మొదటి 10 సంవత్సరాలు అరణ్యవాసములో ఇలా జరిగిపోయింది. వారు ఇందాకే సుతీష్ణ మహర్షి చెప్పారు కదా రమ్మని, తిరిగి సుతీష్ణ మహర్షి ఆశ్రమానికి వచ్చి ఆయనకు పాదాభివందనం చేశారు. అక్కడ కొంతకాలం గడిపారు. అటు తరువాత అగస్త్య ఆశ్రమానికి వెళ్ళి ఆ ఋషి వరుడికి నమస్కరించాలని ఉందని రాముడు సుతీష్ణుడితో అన్నాడు. ఆ యొక్క సుతీష్ణుడు కోరినట్లుగానే తిరిగి సుతీష్ణ ఆశ్రమానికి వచ్చాడు. 10 సంవత్సరాలు ఈ అరణ్యవాసం చేసిన తర్వాత అప్పుడు సుతీష్ణుడితో, నేను ఇక అగస్త్యుని యొక్క ఆశ్రమానికి వెళ్ళాలని ఉన్నది, నాకు చెప్పండి దారి అన్నట్టుగా చెప్పాడు. ఆయన రాముడిని ప్రోత్సహించి అగస్త్య ఆశ్రమానికి దారి చెప్పాడు. నాయనా, ఇక్కడి నుంచి తిన్నగా 4 యోజనాలు వెడితే దక్షిణ దిశలో కొంచెం ఎత్తుగా ఉన్న ప్రదేశములో పిప్పిళ్ళ వనం కనపడుతుంది. అది దాటాక అందమైన పద్మ సరస్సు కనపడుతుంది. దాని ప్రక్కన అగస్త్యుడి యొక్క సోదరుని యొక్క ఆశ్రమం ఉంటుంది. ఆ ఆశ్రమం చాలా అందంగా ఉంటుంది. అక్కడ ఒక రాత్రి గడపండి అని సుతీష్ణుడు చెప్పాడు. అక్కడికి దక్షిణములో 1 యోజన దూరంలో అగస్త్యుని ఆశ్రమం ఉంటుంది. మొట్టమొదటి మీరు అగస్త్య భ్రాత అతని సోదరుడి యొక్క ఆశ్రమానికి వెళ్ళండి, అక్కడ ఒక రాత్రి గడపండి. అక్కడి నుంచి దక్షిణ దిశలోకి వెళితే అగస్త్యుని ఆశ్రమం 1 యోజనంలో కనపడుతుంది. మీరు వెంటనే బయలుదేరి వెళ్ళి ఆ మహాత్ముడిని దర్శనం చేసుకోండి అని అగస్త్యుని యొక్క ఆశ్రమ వివరాలు కూడా దారి చెప్పాడు. ఇక వారు వెంటనే బయలుదేరి సాయంత్రానికి అగస్త్య భ్రాత ఆశ్రమం చేరారు. ఆ ఆశ్రమం సమీపిస్తుంటే వారికి ఘాటైన పిప్పళ్ళ వనం కనపడింది. రాముడు అగస్త్యుడి ప్రభావం సీతా లక్ష్మణులకు చెప్పాడు, దారిలో చెప్పాడు. పూర్వం ఇక్కడ వాతాపి, ఇల్వలుడు అనే 2 రాక్షసులు ఉండేవారు. అగస్త్యుడి యొక్క విశేషాలు చెప్తున్నాడు, అతను ఎటువంటి వాడు, అతని మహత్యం. ఇల్వలుడు బ్రాహ్మణ వేషం ధరించి బ్రాహ్మణులను శ్రాద్ధములో భోక్తలుగా ఆహ్వానించేవాడు. ఈ వాతాపి, ఇల్వలుడు అనే 2 సోదరులు, అందులో ఇల్వలుడు అనేవాడు బ్రాహ్మణ వేషం ధరించి బ్రాహ్మణులను శ్రాద్ధంలో భోక్తగా ఆహ్వానించాడు. వెంటనే వాతాపి గొర్రెగా మారిపోయేవాడు. ఇల్వలుడు ఆ గొర్రెను చంపి శాస్త్ర ప్రకారం వండి బ్రాహ్మణులకు భోజనం పెట్టేవాడు. వారు తినగానే వాతాపి బయటికి రా అనేవాడు ఈ యొక్క ఇల్వలుడు. వాతాపి ఆ బ్రాహ్మణుల కడుపులు చీల్చుకొని బయటికి వచ్చేవాడు. అలా చనిపోయిన బ్రాహ్మణుల మాంసం
ఆ సోదరులిద్దరూ తింటూ తృప్తిగా ఉండేవారు. ఈ దుర్మార్గాన్ని అరికట్టమని దేవతలు ప్రార్థించగా అగస్త్య మహర్షి అక్కడికి వచ్చాడు. ఎప్పటిలాగే ఇల్వలుడు వాతాపిని చంపి వండి పెట్టాడు. అగస్త్యుడు భోజనం చేశాక అతడికి ఉత్తరాపోసనం ఇచ్చి వాతాపి బయటికి రా అన్నాడు. అగస్త్యుడు నవ్వుతూ ఇంకెక్కడి వాతాపి, ఈ యొక్క ఇల్వలుడు అన్న తర్వాత రాని ఇంకెక్కడి వాతాపి, వాతాపి జీర్ణ అన్నాడు. వాడు ఎప్పుడో జీర్ణమైపోయినాడు. ఇది ఆ సామెత అప్పటి నుంచి వచ్చి వాతాపి జీర్ణం అని. ఈ పాటికి యమలోకానికి చేరిపోయి ఉంటాడన్నాడు అగస్త్యుడు ఆ ఇల్వలుడితో. ఇల్వలుడు కోపంతో అగస్త్యుని మీద పడబోతే ఋషి వాడిని నేత్ర అగ్నిచే భస్మం చేసి పరిస్థితితో ఇరువురు కూడా దుర్మార్గులైన వాళ్ళు చనిపోయారు రాక్షసులు. ఇక ఒకసారి మరొక విషయం, ఇక వింధ్య పర్వతం సూర్యుడి మార్గాన్ని అడ్డుకునేందుకు పైకి పెరుగుతుంటే ఈయన పర్వతాన్ని పెరగవద్దని ఆజ్ఞాపించాడు. ఈ యొక్క దేవతలు మునులంతా కూడా ఈ యొక్క వింధ్య పర్వతం మేరు పర్వతానికి ఇద్దరికీ కూడా జగడం వచ్చినప్పుడు ఈ వింధ్య పర్వతం కూడా పెరిగిపోయి సూర్యుడిని మార్గాన్ని అడ్డగించుకుంటూ అప్పుడు నేను వచ్చేంత వరకు నువ్వు ఇలాగే ఉండన్నట్టుగా ఆజ్ఞాపించాడు. వెంటనే పర్వతం వింధ్య పర్వతం పెరగకుండా ఆగిపోయింది. అంతటి మహిమాన్వితుడు ఆ అగస్త్య మహర్షిని అగస్త్యుని యొక్క మహత్యాన్ని గూర్చి రాముడు దారిలో సీతా లక్ష్మణులకు చెప్పాడు. ఇలా మాట్లాడుతూ వారు అగస్త్య భ్రాత ఆశ్రమాన్ని చేరారు. ఆ రాత్రి అక్కడే గడిపి మరునాడు అగస్త్యాశ్రమం చేరారు. రాముడు అగస్త్యుడికి అభివాదం చేసి ఆయన ప్రక్కన అంజలి ఘటించి నిలుచున్నాడు. ఆ మహర్షి రాముణ్ణి తన ప్రక్కన కూర్చోమని వానప్రస్థులు భుజించే ఆహారం ఇచ్చాడు. అంటే కందమూల ఫలాలు అగస్త్యుడు ఇచ్చాడనమాట, వానప్రస్థులు భోజించేది. ఆ తరువాత విశ్వకర్మ నిర్మించిన ఒక గొప్ప వైష్ణవ ధనస్సుని, బ్రహ్మ స్వయముగా ఇచ్చిన తిరుగులేని బాణాన్ని, దేవేంద్రుడిచ్చిన అక్షయ తునీరాలను, బంగారు వరలో ఉన్న గొప్ప ఖడ్గాన్ని రాముడికి అగస్త్యుడు ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడు? విశ్వకర్మ నిర్మించినటువంటి గొప్ప వైష్ణవ ధనస్సు, విష్ణు ధనస్సు, అలాగే బ్రహ్మ స్వయముగా ఇచ్చిన తిరుగులేని బాణాన్ని, దేవేంద్రుడు ఇచ్చినటువంటి అక్షయ తునీరాన్ని, అలాగే బంగారు వరలో ఉన్న గొప్ప ఖడ్గాన్ని కూడా రాముడికి అగస్త్యుడిచ్చాడు. ఇక రాముడు మిగిలిన వనవాస కాలం ఏకాగ్ర చిత్తంతో ధ్యానం చేసుకుంటూ గడపాలని ఉందని చెప్పి అందుకు అనువైన ప్రదేశం చూపించమని ఆ యొక్క అగస్త్యుడిని కోరాడు. అప్పుడు అగస్త్యుడు ఇలా అంటున్నాడు రాముడితో, ఓ రామా, ఇక్కడికి 2 యోజనాల దూరములో పంచవటి అనే ప్రదేశం ఉంది. ఆ సమీపములోనే గోదావరి నది ఉన్నది. మీరు వనవాసం చేయవలసిన 14 సంవత్సరాలు కూడా పూర్తి కావస్తున్నాయి. మిగిలిన కొద్దిపాటి కాలం మీరు అక్కడ గడపవచ్చు అని వారికి పంచవటికి దారి చూపించాడు అగస్త్యుడు. చూసారా, ఒక్కొక్క ఋషి, శరభంగ మహర్షి అనే ఒక్కొక్క ఋషి కూడా ఎలా వీరితో పరిచయమై వారి ఆతిథ్యాలు స్వీకరిస్తూ ఇలా వస్తున్నారో అలా అద్భుతమైన మార్గాలన్నీ చూసుకుంటూ ఈ వనవాసములో ఇటు రాక్షసులను సంహరిస్తూ, ఋషులను కాపాడుతూ, ఋష్యాశ్రమాలన్నీ చూసుకుంటూ అంచెలంచెలుగా చివరికి సుతీశ్వరుడు చెప్పినటువంటి విధంగానే అగస్త్యభ్రాస ఆశ్రమంలో ఒకరోజు గడిపి అటు తర్వాత అగస్త్యుని ఆశ్రమంలో గడిపి వారి ద్వారా అనేకమైన విషయాలు తెలుసుకొని అక్కడి నుంచి అగస్త్యుడు చెప్పినట్లుగా చివరికి వనవాసం దగ్గర సమీపిస్తుంది కాబట్టి అయిపోయే సమయం, ఇక మీరు పంచవటికి వెళ్ళండి, గోదావరి నది తీరాన్ని వారు చూపించినటువంటి ఈ 2 యోజనాల దూరములో పంచవటి అందమైన ప్రదేశమని అక్కడికి వెళ్ళమన్నారు. ఆ విధంగా సీతారామ లక్ష్మణులు అగస్త్యుని అనుమతి తీసుకొని పంచవటిని సమీపిస్తుంటే ఒక మర్రి చెట్టు మీద పెద్ద ఆకారములో ఒక గ్రద్ద కనిపించింది. రాముడు ఆ గెద్దని నువ్వు ఎవరు అని అడిగాడు. ఆ గెద్ద తాను దశరథుడి స్నేహితుడని చెప్పింది. రాముడు ఆ పక్షి పేరు అడిగాడు. ఆ పక్షి తానెవరో వివరంగా చెప్పింది. రామ, వినతకు అరుణుడు, గరుడు అనే 2 కుమారులు, నేను నా అన్న సంపాతి అరుణుడి కుమారులం.
నా పేరు జటాయువు అని చెప్పుకున్నది. నీకు ఇష్టమైతే ఈ వనవాస కాలము పూర్తయ్యే వరకు నీకు సహాయంగా నేను ఉంటాను, మీ నాన్నగారే నా స్నేహితుడు అని జటాయువు చెప్పింది. ఈ అరణ్యం అనేక క్రూర మృగ, చూసారు ఎంత విధంగా కథను వాల్మీకి తీసుకెళ్తున్నట్టుగా వర్ణన, ఈ జటాయువు వల్లనే ఒక ఉపయోగం జరుగుతుంది అనే కథ రాబోయే కథలో తెలుసుకుంటాం. ఆ అరణ్యం అనేక మృగాలకు, క్రూర మృగాలకు, వాటికంటే క్రూరులైన రాక్షసులకు నివాస స్థానం. నీవు లక్ష్మణుడు బయటికి వెళ్ళినప్పుడు నేను సీతను రక్షించుకుంటానని జటాయువు చెప్పిందనమాట. ఎందువల్లంటే మీ నాన్నగారికి చాలా ప్రియమైన వాడిని నేను, వినుతకు నేను నా సోదరులు అరుణకు పుట్టాము, అరుణుడి కుమారుల మేము. ఆ వినుతకు 2 కుమారులు, ఒకడు అరుణుడు, రెండోవాడు గరుడు. నా అన్న నీక అరుణుని కుమారుడైనటువంటి నేను, నా అన్న అయిన సంపాతి, నా పేరు జటాయువు. నీకు ఇష్టమైతే నీ యొక్క వనవాస కాలం పూర్తయ్యేంత వరకు ఇక్కడే ఉండు. ఈ అరణ్యములో అనేక క్రూర మృగాలు, వాటికంటే క్రూరులైన రాక్షసుల యొక్క నివాస స్థానం ఉంది. నీవు లక్ష్మణుడు ఒకవేళ బయటికి వెళితే సీతాదేవిని నేను కాపాడుకుంటూ లక్షణంగా చూసుకుంటాను అన్నాడు, రక్షించుకు. ఆ తర్వాత రాముడు సంతోషించి జటాయువును కౌగలించుకొని గౌరవించాడు. వారంతా కలిసి ముందుకు నడిచి పంచవటిని చేరారు. రాముడు లక్ష్మణుని మంచి చోటు చూసి ఒక పర్ణశాల నిర్మించమన్నాడు. లక్ష్మణుడు, రామ, ఎన్ని వేల సంవత్సరాలు గడిచినా నేను నీకు సేవకుణ్ణి. చూసారు ఎంత గొప్ప గౌరవభావాన్ని లక్ష్మణుడు రాముడిపైన ఉంచుకున్నాడు. నీకు నేను సేవకుణ్ణి, నీవు చక్కటి స్థలం చూసి పర్ణశాల ఎలా నిర్మించాలో చెబితే నేను అలా నిర్మిస్తాను అన్నాడు. రాముడు ప్రేమతో లక్ష్మణుడి చెయ్యి పట్టుకుని ఆ చుట్టుపక్కల అంతటా నడిచి పరిశీలించాడు. ఎత్తు పల్లాలు లేకుండాను చుట్టూ దట్టమైన చెట్లతోనూ ఉన్న ప్రదేశం ఒకటి కనపడద్ది. అక్కడికి సమీపములోనే గోదావరి నది కూడా ఉన్నది. అక్కడ పర్ణశాల నిర్మించమని రాముడు లక్ష్మణుడికి చెప్పాడు. లక్ష్మణుడు అందమైన పర్ణశాల నిర్మించాడు. గోదావరిలో స్నానం చేసి అనేక రకాల పుష్పాలు కోశాడు. చెట్టెక్కి బాగా ముగ్గిన పళ్ళు కోసి తీసుకొని వచ్చాడు. ఆశ్రమ ప్రవేశ సమయంలో చేయవలసిన దేవతా పూజలన్నీ నిష్ఠగా చేశాడు. ఆశ్రమం సిద్ధంగా ఉందని రాముడికి చెప్పాడు లక్ష్మణుడు. రాముడు సుసంహృష్ట పరిస్వజ్య బాహుభ్యాం లక్ష్మణం తదా, చాలా సంతోషించి లక్ష్మణుని గట్టిగా కౌగిలించుకున్నావు, నువ్వు ఏర్పాటు చేసిన ఈ పర్ణశాల చాలా బాగుందని మెచ్చుకున్నాడు. లక్ష్మణుని చూసి రాముడు, లక్ష్మణ, నీవు ఏ పని చేసినా చాలా నైపుణ్యంతో చేయగల సమర్థుడివి, ఎంత అందమైన పర్ణశాల నిర్మించామని సంతోషపడిపోయినాడు రాముడు లక్ష్మణుని చూసి. ఈ కృషికి ఇప్పుడు నీకు ఇవ్వగలిగింది నీ ఆలింగనం మాత్రమే అని అద్భుతంగా ఆలింగనం చేశాడు. భావజ్ఞేన కృతజ్ఞేన ధర్మజ్ఞేన చ లక్ష్మణ త్వయా నాదేన ధర్మాత్మ నా సంవృత్త పితా మమ. నీవు ఎదుటివారి మనస్సు తెలుసుకోగలవు, ధర్మజ్ఞుడివి, ఏ పని చెయ్యాలన్నా తెలిసిన వాడివి. నీవు అండగా ఉండడంతో ధర్మాత్ముడైన తండ్రి దశరథుడు లేని లోటు నాకు తెలియలేదన్నాడు. చూశారు ఎంత గొప్ప గౌరవ భావాన్ని లక్ష్మణుడు రాముపై. నీ ఉండగా నాకేం భయం లేదు, ఎదుటివారి మనస్సు తెలుసుకోగలవు, నీ ఒక ధర్మజ్ఞుడవు, నీవు ఏ పని చేయాలన్నా తెలిసిన వాడివి, నీవు అండగా ఉండితే నాకు ధర్మాత్ముడైన తండ్రి లేడనేటువంటి లోటు నాకు తెలియదు. అంటే నువ్వు నాకు తండ్రితో జ్యేష్ఠభ్రాత, తండ్రితో సమానం అన్నట్టుగా నువ్వు నాకు ఒక తండ్రితో సమానంగా అన్నీ చేస్తున్నావు అని సంతోషంగా చెప్పాడు. ఇందాక అంటే ఏ విధంగా ఆ యొక్క వారి పాత్ర విశేషాల్లో లక్ష్మణుడైనా భరతుడైనా ఎటువంటి విధంగా శత్రుఘ్నుడైనా ఏ విధంగా రాముడిపైన గొప్పనైన భాతృధర్మాన్ని కలిగి ఉన్నారో, ఎంత గౌరవ భావాన్ని కలిగి ఉన్నారనే విషయం మనకు అణువణువున ఇక్కడ తెలుస్తున్నది. ఇక సీతారామ లక్ష్మణులు ఆశ్రమం ప్రవేశించారు పంచవటిలో. సీతా లక్ష్మణులు సేవిస్తుంటే ధర్మాత్ముడైన రాముడు స్వర్గములో దేవేంద్రుడిలా అక్కడ నివసించి కాలం గడిపాడు. ఇలా కాలం గడుస్తున్నది. ఈ విధంగా మనం ఇంతవరకు కూడా ఈ 28వ ఎపిసోడ్లో
అద్భుతమైనటువంటి విధంగా అంచెలంచెలుగా వస్తూ చివరికి అగస్త్యుడు చెప్పినటువంటి మార్గములో ఈ యొక్క పంచవటికి వచ్చినటువంటి ఇతివృత్తం, లక్ష్మణుడు అక్కడ ఆశ్రమాన్ని నిర్మించిన ఇతివృత్తాన్ని మనం ఇంతవరకు తెలుసుకున్నాం. ఇక రాబోయే విశేషాలను 29వ ఎపిసోడ్లో తెలుసుకుంటాం. అంతవరకు సీతారామ లక్ష్మణ ఆశీర్వాద పరిస్థితి రస్తు. స్వస్తి.